రెగ్యులర్‌గా చేసుకునే మసాలానం కాకుండా చికెన్‌లోకైనా లేదా ఏదైనా మసాలా కర్రీలోకైనా పుదీనా పులావ్‌ని ఇలా చేసి చూడండి ఈసారి. దీనికోసం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్‌ని పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఆనియన్‌ని కొద్దిగా మగ్గేంత వరకి రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా కొద్దిగా వేగనివ్వాలండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా ఒక మంచి పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్‌ని ఆనియన్స్‌లో వేసుకొని అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంచిగా దాన్ని ఉడికించుకోవాలండి. తర్వాత అందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్‌ని వేసుకొని ఆ పేస్ట్ అంతా రైస్‌కి పట్టేంత వరకు దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్‌కి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. త్వరగా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్‌లోకైనా లేదా ఏదైనా మసాలా కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ రైతాతో టేస్ట్ చేసినా కూడా చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.